హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనకి బస్తీ దవాఖానా స్టాఫ్ నర్స్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పోస్టులకి ఆల్రెడీ మనం ఇంతకుముందు అప్లికేషన్ అయితే చేసుకున్నాము. సో ఆ యొక్క పోస్టులకి ఇప్పుడు మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. నేను ఏ టు జెడ్ మొత్తం కూడా నేను వివరిస్తా, వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ప్రతి జిల్లాలో మనకు ఆల్రెడీ పోస్టులు అయితే అప్లికేషన్స్ అయితే జరిగాయి. సో ప్రతి జిల్లాలో మెరిట్ లిస్టులు అయితే ఇప్పుడు రిలీజ్ చేయడం అయితే జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరు కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి, నేను మొత్తం కూడా వివరిస్తాను అనమాట. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్కు సంబంధించినటువంటి బస్తీ దవాఖానా ఏదైతుందో దానికి ఏఎన్ఎం జిఎన్ఎం వాళ్ళు అండ్ అలాగే డాక్టర్స్ ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో బస్తీ దవాఖానాకి, సో వాళ్ళ యొక్క మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈరోజు. సో వాళ్ళ యొక్క మెరిట్ లిస్ట్ మొత్తం కూడా మనకి ఇక్కడ పీడిఎఫ్ రూపంలో అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి ఉన్నటువంటి మొత్తం కూడా పీడిఎఫ్ రూపంలో ఉన్నటువంటి లిస్టులు అన్నమాట. ఇవన్నీ కూడా మీరు నేను డౌన్లోడ్ చేసుకోండి. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క లింక్ని అయితే పెట్టిన, ఈ పీడిఎఫ్ల లింకును. సో మీరైతే ఆ లింక్పై క్లిక్ చేసి డైరెక్ట్ వచ్చేసి నేరుగా ఇక్కడ డౌన్లోడ్పై క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. ఇందులో వచ్చేసి మనకి మొత్తం కూడా టోటల్గా వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం వచ్చేసి 3844 మంది అయితే అప్లికేషన్ చేసుకోవడం అయితే జరిగింది. దానిలో భాగంగా రిజెక్టెడ్ లిస్ట్ వచ్చేసి మనకి 3177 నెంబర్స్ అయితే ఉంది అనమాట. సో మీరైతే ఒకసారి అయితే మీరు ఈ యొక్క పీడిఎఫ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇదే విధంగా మనకు మొత్తం ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు అయితే రాబోతున్నాయి. సో మన తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని మెరిట్ లిస్టులు అయితే మనకు త్వరలోనే రాబోతున్నాయి. కాబట్టి ప్రతి మెరిట్ లిస్ట్ను వచ్చిన వెంబడే నేను తెలియజేస్తాను. సో కాబట్టి ఎవరు కూడా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పై అయితే ప్రెస్ చేసి అయితే పెట్టుకోండి. ఇకపోతే ఎప్పటికప్పుడు రేపు ఎల్లుండి ఈ విధంగా అయితే ప్రతి జిల్లా నుంచి అయితే లిస్ట్ అయితే రాబోతుంది. కాబట్టి అందరూ కూడా అలర్ట్గా ఉండండి. సో నేను ఎప్పుడు ఏ వీడియో రిలీజ్ చేసేది తెలియదు, ఏ జిల్లాకు సంబంధించింది. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఉడకంగా ఈ యొక్క వీడియోని అయితే అందరు కూడా షేర్ చేయండి. అండ్ అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి. 100 లైక్స్ అయితే నేను ఆశిస్తున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ రూపం నుంచి అయితే అడగండి, అక్కడ నుంచి అయితే నేను క్లారిఫై చేస్తాను. ఈ యొక్క లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి పెడతాను. ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు ఉంటే ఈ యొక్క పీడిఎఫ్ని, మీ యొక్క లిస్ట్ని, ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో అండ్ అలాగే రిజెక్టెడ్ లిస్ట్ కూడా చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా అయితే ఆ లింక్ పై క్లిక్ చేసి మీరు డైరెక్ట్ అయితే ఓపెన్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. మిగతా జిల్లా వాళ్ళు కూడా ఈ యొక్క పీడిఎఫ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి. ఎందుకనంటే మీకు కాస్త ఎక్స్పీరియన్స్ అంటే కొంచెం మీకు అవగాహన అయితే వస్తుందన్నమాట. సో కాబట్టి అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ యొక్క పీడిఎఫ్ని అయితే ఒకసారి అయితే డౌన్లోడ్ చేసి మీరు చూసుకుంటే మీకు కూడా కొంచెం అవగాహన వస్తుంది వాటిపైన. ఓకే, సో కాబట్టి అందరూ ఉడకంగా డౌన్లోడ్ అయితే చేసుకుని వస్తే ఒకసారి చెక్ చేసుకోండి. ఇదే అనమాట ఈరోజు వీడియో వచ్చేసి. అండ్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం తెలుసు కదా, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.